హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. కేక్ చేయాలంటే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు కదండీ. అవేమీ లేకుండా దానితో పాటే మైదా, పంచదార కూడా లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ కేక్‌ని మనం కుక్కర్‌లో ప్రిపేర్ చేస్తామండి. మీరు వినింది కరెక్టే. కుక్కర్‌లోనే ప్రిపేర్ చేస్తాము. చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అనింది అందరికీ అవైలబుల్‌గా ఉండదు కదండీ. మనకి సిటీల్లో అయితే దొరికేస్తుంది గానీ, విలేజుల్లో అంతగా దొరకవు కదా! ఎక్కువ కష్టపడకండా మనకి దొరికే వాటితోనే చాలా ఈజీగా కేక్ అనింది ప్రిపేర్ చేసేయొచ్చు. మీరిలా కేక్ చేసి పెట్టండి. పిల్లలు ఒక్క ముక్క కూడా మిగల్చరు. అంత బావుంటుందండి టేస్ట్. చూడండి ఎంత స్పాంజీగా ఉందో. దీనిలో మనం ఎగ్స్ కూడా వెయ్యము. టేస్ట్ అయితే చాలా చాలా బా కుదిరిందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనింది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకొస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ కేక్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్‌లోకి హాఫ్ కప్ వరకు బెల్లాన్ని తీసుకోవాలండి. బెల్లంలో పెద్ద పెద్ద ముక్కలేమీ లేకుండా కొంచెం చిన్ని చిన్ని ముక్కలుండేలాగా బాగా దంచుకొని ఇలా హాఫ్ కప్ వరకు తీసుకోండి. తర్వాత ఫ్లేవర్ కోసం ఇక్కడ 3 ఇలాచీని యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర వెనిల్లా ఎసెన్స్ కనుక ఉంటే పావు టీ స్పూన్‌కి కొంచెం తక్కువలో యాడ్ చేసుకోండి సరిపోతుంది. అలానే గోధుమ పిండి 1 కప్ వరకు తీసుకున్నానండి. 1 కప్ ఫుల్ తీసుకోలేదండి. తలగేసి తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి పావు కప్పు వరకు ఫ్లేవర్‌లెస్ ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలండి. అంటే హాఫ్ కప్పులో సగము. వేరుశనగ ఆయిలు, అలానే నువ్వుల ఆయిలు అస్సలు పనిచేయవండి. ఫ్లేవర్‌లెస్ ఆయిలే తీసుకోవాలి. ఇక్కడ నేను సన్‌ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడు రిమైనింగ్ ముక్కలేమన్నా ఉంటే గనక మొత్తం పూర్తిగా బ్లెండ్ అయిపోతుంది. చూసారు కదా! ఇలాగా బాగా బ్లెండ్ అయిన తర్వాత దీనిలోకి కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, పచ్చి పాలైనా పర్వాలేదు. ముప్పావు కప్పు వరకు పాలు తీసుకోండి. దానిలో సగం పాలు ఈ బెల్లంలో యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఎంతలా అంటే క్రీమీ స్ట్రక్చర్ రావాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా. చూసారు కదా! మనకి బెల్లం ముక్కలనిందే లేదు. ఎంత క్రీమీగా ఉందో ఈ మాదిరిగా ఉండాలి. తర్వాత వేరే గిన్నెలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న బెల్లం పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. తర్వాత దానిలోకి ఒక 2 స్పూన్స్ వరకు పాలు తీసుకోండి. మిక్సీ జార్‌లో యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఆ లిక్విడ్‌ని కూడా ఇలా బెల్లం పేస్ట్‌లో వేసుకోవాలి. తర్వాత 1 కప్ వరకు గోధుమ పిండి తీసుకున్నాం కదండీ! ఆ పిండిని వేసేసుకొని అలానే టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్‌కి కొంచెం తక్కువలో. ఎందుకంటే బెల్లంలో మనకి ఉప్పు అనేది ఉంటుందండి. చూసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ డైరెక్షన్‌లో పిండిని కలుపుకోవాలండి. ఎలా పడితే అలా కలిపేయకూడదండి. త్వరగా ఉండగట్టేస్తుంది. సేమ్ డైరెక్షన్‌లో కలుపుకుంటే గనక ఈజీగా ఉంటుంది కలుపుకోవడానికి. అలానే కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ పిండిని ఒకసారి గట్టిగా కలుపుకొని తర్వాత మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాలను యాడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఒకేసారి పాలను ఎక్కువ యాడ్ చేసేస్తే త్వరగా ఉండగట్టేస్తుందండి. అది కలుపుకోవడానికి చాలా కష్టమవుతుంది. తర్వాత వేరే బౌల్‌లోకి 1 స్పూన్ వరకు పాలను తీసుకొని దానిలోకి ఈనో పౌడర్ ఉంటుంది కదండీ! ఈనో పౌడర్ అనేది మనకి ఏ చిన్ని చిన్ని షాపుల్లో ఉన్నా అవైలబుల్‌గానే ఉంటుంది. అది విలేజ్ అయినా కావచ్చు, సిటీ అయినా కావచ్చు. ఈనో పౌడర్‌ని ఇలా పాలలో యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలకి మనకి ఇది బాగా పొంగుతుంది. ఇలా పొంగిన తర్వాత ఈ లిక్విడ్‌ని తీసుకొని కలిపెట్టుకున్న పిండిలో యాడ్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాకి బదులు ఈనో పౌడర్‌ని యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ గనక అవైలబుల్‌గా ఉంటే హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అలానే బేకింగ్ సోడా కూడా హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి సరిపోతుంది. చూసారు కదా! ఈనో పౌడరు ఇలా బాగా పొంగిన తర్వాత మనం కలిపెట్టుకున్న పిండిలోకి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ మనకి ఈ మాదిరిగా ఉండాలి. ఇలా రిబ్బన్‌లాగా ఫార్మ్ అవ్వాలి. ఇలా అయితే మనకి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు. కేక్ ఇక్కడ కుక్కర్‌లో ప్రిపేర్ చేస్తున్నాం కదండీ! ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్‌కి అడుగున ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత పిండిని జల్లుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని జాగ్రత్తగా దానిలో వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒకసారి ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతుంది. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే గనక బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చండి పిండికి బదులుగా.
ఇలా బాగా ట్యాప్ చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి దోస పెనం మీద పెట్టుకోవాలి. కుక్కర్‌కి ఇక్కడ విజిల్ లేకుండా అలానే బెల్ట్ కూడా లేకుండా మూత పెట్టుకోవాలి. విజిల్, బెల్ట్ అస్సలు పెట్టకూడదు. దోస పెనాన్ని స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు హీట్ అవ్వనివ్వాలండి. తర్వాత జాగ్రత్తగా కుక్కర్‌ని పెట్టుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఒక 25-30 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒకవేళ కేకు మీరు వేరే గిన్నెలో ప్రిపేర్ చేయాలనుకుంటే లోతు తక్కువ ఉండాలి, వెడల్పు ఎక్కువ ఉండే గిన్నె తీసుకొని కేక్ బ్యాటర్‌ని అందులో వేసుకొని కుక్ చేసుకోవచ్చండి. దానివల్ల కేక్ అనేది త్వరగా కుక్ అయిపోతుంది. ఒకవేళ మీరు లోతు గిన్నె తీసుకుని కుక్ చేసుకున్నట్లయితే ఒక 30-45 మినిట్స్ టైమే పడుతుందండి కేక్ కుక్ అవ్వడానికి. వెడల్పుగా ఉన్న గిన్నె అయితే మనకి త్వరగా కుక్ అయిపోతుంది. నేను 30 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నానండి. చూసారు కదా, చాక్ అనేది నీట్‌గా వస్తుంది. మనకి కేక్ అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు దోస పెనం నుంచి తీసుకుని కుక్కర్‌ని జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి. మీరు అలా దోస పెనం మీద వదిలేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి ఆ హీట్‌కి. తర్వాత కుక్కర్ బాగా చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా అంచుల వెంట చుట్టూ చాక్‌తో ఇలా కదుపుకున్నట్లయితే మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. కుక్కర్ మీద వేరే ప్లేట్ బోర్లించి ఇలా కుక్కర్‌ని బోర్లించుకుని ట్యాప్ చేసినట్లయితే కేక్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది. అంతేనండి, రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే కేక్. టేస్ట్ అయితే చాలా చాలా బాగా కుదిరిందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్‌ని వ్యూ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.